హలో ఎవరీవన్, వెల్కమ్ టు ప్రిన్సిపల్ ప్రొజెక్టర్. నేను విఎస్ఆర్ వాట్ సుజన్. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, రీసెంట్లీ మేము ఒక న్యూస్ ఇంటర్వ్యూలో చూసాం అనమాట. సో ఒక బార్బరిక్ డైరెక్టర్ ఇలా మంచి సినిమా తీసినా కూడా రావట్లేదంటే ఏం చేసి వస్తారని. సో మాకు అది ఇంట్రెస్ట్ అయితే జనరేట్ చేసింది ఆ క్వశ్చన్ అనేది. అంటే వాట్ మేక్స్ మూవీ హిట్ అని. కదా! అంటే ఎవ్రీథింగ్ స్టోరీ మీదే మిగతాదంతా డిపెండ్ అయ్యి ఉంటది కాబట్టి. కొన్ని పాయింట్స్ ఉంటారా నీకు, ఎలా అంటే అది స్టోరీ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని సినిమాలు చూసుకుంటే అది ఎలా హిట్ అయిందో మనకి ఎవ్వరికీ అర్థం కాదు. ఎందుకు హిట్ అయింది అనుకుంటాం. ఇది ఎలా ఫ్లాప్ అయిందనే సినిమాలు ఎలా ఉంటాయో, ఇది ఎలా హిట్ అయిందనే సినిమాలు కూడా కొన్ని ఉంటాయి మనకి. అవును. సో మన టాపిక్ హిట్ గురించి కాబట్టి, అంటే నీకు అందులో స్టోరీ, నువ్వు నార్మల్గా చూసినప్పుడు నీకు స్టోరీ అనిపించదు. అందులో పెద్ద క్రౌడ్ పుల్లింగ్ యాక్టర్స్ కూడా ఆ లెవెల్లో ఉన్నారా అంటే చెప్పలేము. నీకు అర్థం కదా. నాకేమనిపిస్తుంది అంటే, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మార్కెటింగ్. అది నువ్వు ఎలా చేస్తావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ యాహ్! ఎగ్జాంపుల్ కొంతమంది, ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ అనుకో, అందరి దగ్గరికి వెళ్ళి రీచ్ అవుట్ అవుతారు, తన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో చూపించుకుంటారు. ఎందుకంటే ఆయన పోర్ట్ఫోలియో ఎంత స్ట్రాంగ్ కాబట్టి. ఇప్పుడు తీసుకెళ్ళి నా దగ్గర ఒక్కసారి కూడా ఫ్లాప్ లేదు, నేను తీసిన ప్రతి సినిమా హిట్ అని చెప్తుంటే నీకు ఒక ఆబ్వియస్లీ నీకు ఒక ఇంప్రెషన్ వస్తుంది. అదొక అదొక వే ఆఫ్ మార్కెటింగ్. అంతేకాదు ఈ గోస్ అవుట్ అనే లింబ్, అంటే తను తను ఉన్న పరిధి దాటి ఇంకా ఎక్కువ చేయాలనుకుంటారు. అంటే మర్యాద రామన్ సినిమాకి అప్పుడు ఆ టైంలో ఎంతమంది హీరోలు తీసుకొచ్చారు. సో ఇలా ఓకే. ఆయనది ఒక స్టైల్ ఆఫ్ మార్కెటింగ్ ఉంటుంది. అంటే సినిమా రిలీజ్ అవ్వక ముందు ఆబ్వియస్లీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మంచిదో చెడ్డదో స్టోరీ ఇంపార్టెంట్, నేను కాదని. కానీ ఏంటి, అది నీ దాకా వస్తే కానీ తెలియదు కదా, నువ్వు సినిమాకి వెళ్తే కానీ అవునవును. తెలియదు. సో హిట్ అవ్వాలంటే కొన్ని, ఇప్పుడు నేను రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. కూలీ ఉంది. కూలీ కాస్టింగ్, ఆ మ్యూజిక్ వినేసరికి నీకు అర్థమైపోయింది. అంటే అది అంటే నీకు అది ఎలా అంటే హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనేది స్టోరీ డిసైడ్ చేసేలా అయిపోయింది అనమాట. ఇప్పుడు కలెక్షన్ చూసినా అంతే. కలెక్షన్స్ లో వాళ్ళే నష్టపోయింది లేదు. అది క్రౌడ్ పుల్లింగ్ ఫ్యాక్టర్ రా మూవీకి అయితే. సింప్లీ క్రౌడ్ పుల్లింగ్ ఫ్యాక్టర్. అది హీరో నువ్వు కాస్టింగ్ లో చూసుకుంటావా, సూపర్ అదే. సూపర్ అంటే పెద్ద సూపర్ స్టార్స్, అంటే ఇప్పుడు వరకు అలాంటి కాస్టింగ్ ఎవరు చూడలేదు. అలా అయినా తీసుకొస్తావు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ గారిది, కమల్ హాసన్ గారి కలిపి ఒక సినిమా వస్తుందని రూమర్స్ వస్తున్నాయి. నీకు ఇప్పుడు ఆ ఐడియా వినంగానే, ఆ ఐడియా ఆన్ పేపరే, నీకు అది హిట్ దీంతో సంబంధం లేదు. అది వాళ్ళు చూడాలి అని వాళ్ళిద్దరు క్రియేట్ చేసుకున్న లెగసీ ఆ సినిమా హిట్ చేసేస్తుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద స్టోరీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మ్యూజిక్, వాట్ అది ఎంత దరిద్రంగా ఉన్నా సరే థియేటర్కి వెళ్ళొచ్చి తిట్టుకుంటావు, కానీ థియేటర్కి మాత్రం వెళ్తావు. అలా ఉంటదండి. సో నీకు అంటే అలానే నాకీ ఇది మెయిన్ ఆస్పెక్టే. కానీ నాకు అది చెప్పడం ఇష్టం ఉండదు. అర్థమైందా? అర్థమే అది అది క్యాస్ట్ అంటే మన వల్ల ఇక్కడ. ఒక అవునవును. సినిమా హిట్ అవుతుంది అనే అంటే దీనికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అవును. ఇప్పుడు 'జవాన్' సినిమా ఉంది. మనం ఉమ్. చూసిన సినిమాయే, అదే స్టోరీ ఎన్నో సార్లు చూసాము. కానీ ఎందుకు హిట్ అయింది? ఓన్లీ వన్ అండ్ ఆ ఓన్లీ స్టోరీలో రీజన్ షారుఖ్ ఖాన్ చేయడం వల్ల. షారుఖ్ ఖాన్. ఇంకెవరు చేసినా మనకు ఆ సినిమా అంతే. నచ్చదు. ఐ థింక్ సో. నచ్చదు. సో ఆ ఏంటంటే ఇది నాకు నచ్చదు. బట్ అది అగ్రీ చేయవలసిన ఒక ఆస్పెక్ట్. అంటే ఏంటంటే, ఇది ఆ క్రౌడ్ పులింగ్ స్ట్రాటజీ ఎలా అయినా రావచ్చు. అది కాస్టింగ్ ద్వారానే రావచ్చు. ఇప్పుడు నువ్వు జవాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నావు, నేను ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక ఫ్యూచర్ కాస్టింగ్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో న్యూస్ నడుస్తుంది, స్పిరిట్ సినిమాలో చిరంజీవి గారు కూడా ఉండే ఛాన్స్ ఉంది అని. జస్ట్ ఇమాజిన్ అంతే. ప్రభాస్ గారు, చిరంజీవి గారు ఆన్ స్క్రీన్, ఆన్ పేజ్, అదే ఒక స్క్రీన్ మీద. అంతెందుకు నీకు ఆ స్పిరిట్ కాస్టింగ్ ఒకసారి లీక్స్ ఆలోచించు. డాన్ లీ ఉన్నారన్నారు, దెబ్బకి ఇన్స్టాగ్రామ్ క్రాష్ అయిపోయింది. ఆయన స్టోరీ పెడితే, సలార్ స్టోరీ పెడితే ఇన్స్టాగ్రామ్ క్రాష్ అయిపోయేలాగా చేశారు. నీకు అర్థం అవుతుందంటే, నీకు అవి అంటే ఈ కాస్టింగ్ అనేది మనం అనుకోవచ్చు. ఇప్పుడు మనం నార్మల్లీ మనం హీరో ముఖం చూసి వెళ్ళకూడదు, స్టోరీ చూసి వెళ్ళాలి, టైజర్ చూసి వెళ్ళాలి, డైరెక్టర్ పేరు చూసి వెళ్ళాలి అనుకుంటాం. మనకి బ్యాక్ ఆఫ్ ద మైండ్ అనిపిస్తుంది. కానీ లార్జర్ పార్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఇండియాలో స్టిల్ హీరో మొహం చూసి వెళ్తారు. పెద్ద హీరోతో నీకు అందరు ఎలా అనుకుంటారు, ఒక మంచి సినిమా చూసారనుకో, ఇది మా హీరోకి పడితే బాగుంది అనుకుంటారు చాలా మంది. నీకు అర్థం అవుతుందా? అది ఆ సినిమా బాగుంది, ఆ సినిమాలో ఉన్న అప్రిషియేట్ చేయరు. అంటే చేస్తారు, బట్ అంటే వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ది మైండ్ థాట్ వస్తుంది, ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేసి ఉంటే, ఈ సినిమా ప్రభాస్ చేసి ఉంటే, అలా అనిపిస్తుంటది. అంటే అంటే వాళ్ళకేంటి, వాళ్ళు ఆ హీరోని, ఆ పర్సన్ ని ఓన్ చేసుకున్నంత ఈ కనబడే స్టోరీని ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఎమోషన్స్ అది ఏ రకంగానే అవ్వచ్చు. అది మూవీ టీజర్ అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, స్నిప్పెట్స్ అవ్వచ్చు, లీక్స్ అవ్వచ్చు, రూమర్స్ అవ్వచ్చు, మ్యూజిక్ వాళ్ళు రిలీజ్ చేసే మ్యూజిక్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూస్ అవ్వచ్చు. ఇలా ఏవైనా, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టే రాజమౌళి గారు ఏగా లాంటి సినిమా, ఏ హీరో లేని సినిమా, కన్నడ సినిమాలో హీరో అతను విలన్ గా పెట్టారు. కన్నడ వాళ్ళు తెలుసు మనకి, అప్పటి వరకు కిచ్చ చూతుకుంటే ఎవరు తెలుసు, నౌన్ ఫేస్ అందులో ఎవరైనా ఉన్నారంటే నాని. ఉన్న అప్పటికి ఇప్పుడున్నంత ఇమేజ్, ఇప్పుడున్నంత అయితే లేదు కదా అతనికి ఆ టైంలో.
సో, అక్కడ ఉన్న నౌన్ ఫేస్ ఎవరైనా ఉన్నారంటే సమంత. అప్పటికి ఆవిడ కూడా అంత పెద్ద స్టార్ ఏం గాదు. అంటే ఇప్పుడు నువ్వు చూసే సమంతలా అప్పుడు ఆవిడని చూసుండరు కదా! సో, అక్కడేంటంటే రాజమౌళి గారి పేరు చూసారంటే నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు నేనైతే పర్సనల్లీ అప్పట్లో నాకు రాజమౌళి గారంటే డిఫరెన్షియేటెడ్ హిమ్ ఫ్రమ్ ది అదర్ డైరెక్టర్స్ అనేది నాకు ఏగా నా దృష్టిలో. 'మర్యాద రామన్న' ఏగా. ఈ 2 సినిమాలు డిఫరెన్షియేట్ చేసాయి. అంటే మిగతా డైరెక్టర్స్ అందరూ చేయగలిగినవి ఆయన ఎక్సెల్ చేశారు. ఒప్పుకుంటాను. అందరూ చేసే వాటిలో ఆయన గ్రేట్. కానీ ఎవరు చేయలేనివి ఇవి 2 అటెంప్ట్ చేశారు. అంటే అప్పటి వరకు కామెడీ జోనర్‌లో ఉన్న యాక్టర్‌ని తీసుకొచ్చి హిట్ చేయడం సినిమాని. కమర్షియల్లీ హిట్ చేయడం. అసలు హీరోనే లేకుండా ఒక యానిమేటెడ్ క్యారెక్టర్‌ని తీసుకొచ్చి అంటే ఒక ఇన్సెక్ట్‌తో పెట్టి సినిమా తీసి అది ఎవరు అటెంప్ట్ చేయలేదు. ఎవరు మళ్ళీ అటెంప్ట్ కూడా చేయలేనంత ఒక మాగ్నమ్ ఆపస్ లాంటి సినిమానిచ్చారు. సో, అలాగా. సో, అప్పటికి ఒక రకంగా చూసుకుంటే రాజమౌళి గారికి కూడా అంత ఇప్పుడున్నంత ఇప్పుడు క్యాలిబర్ లేదు. అంటే పేరు లేదు కదా అప్పటికి. సో, కానీ ఎలా మరి? అప్పట్లో మరి 'ఏగ' సినిమాకి ఎందుకంత ఇంట్రెస్ట్ జనరేట్ అయింది? లేదా 'మర్యాద రామన్న' సినిమాకి ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంత ఇంట్రెస్ట్ జనరేట్ అయింది? వాయిస్ కింద రవితేజ గారిని, సైకిల్ వాయిస్‌కి రవితేజ గారిని పెట్టుకున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి అప్పటి వరకు ఆయన వర్క్ చేసిన ప్రతి ఒక్క హీరోని 'ప్రభాస్' గారిని, 'ఎన్టీఆర్' గారిని, రవితేజ గారిని అందరిని తీసుకొచ్చారు. అందరిని తీసుకొచ్చి అందరి చేత ప్రమోషనల్ డైలాగ్స్, జోక్స్ ఇలా చేయడం. ప్రెజెంట్‌గా ఉన్న పాపులర్ మీడియమ్స్ ఏదైనా ఆడియన్స్ ఆయన టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీచ్ అవ్వడానికి అన్ని విధాలా ట్రై చేస్తారు. ఇదే పని ఇంకొకరు కూడా చేస్తారు. అతనే మన అనిల్ రావిపూడి గారు. ఆయనేంటంటే మీరు ఆయన కంటెంట్ గురించి జోకులేయొచ్చు. అంటే ఆయన మూవీస్ తీసే విధానం మీద జోకులేయొచ్చు. ఏమైనా చేయొచ్చు కానీ ఆయన మార్కెటింగ్ చేసుకునే విధానం. ఫర్ ఎగ్జాంపుల్ 'నయనతార' గారు చాలా రేర్‌గా చేస్తారు ప్రమోషన్స్. ఆవిడని జస్ట్ ఆన్ బోర్డ్ చేసుకున్న వెంటనే గారి స్టైల్‌లో సెల్యూట్ చేసినట్టు అలాంటి ఒక ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ చేసి ఆబ్వియస్లీ బజ్ జనరేట్ చేయగలిగారు. అండ్ 'మెగా 157' అంటే 'విశ్వంబర'తో ఎంత హైప్ ఉందో దానికి డబలే వచ్చిందనుకుంటాను నేనైతే. దీనికి మనకు ఆయన బర్త్‌డే రోజు రిలీజ్ నా చిన్న టీజర్ ఏం లేదు. ఆయన సూట్ ఏసుకొని నడుచుకొస్తారు అంతే. పెద్దగా చేసింది లేదు. ఆఫ్‌కోర్స్ ఇంకేదైనా అదే పాత సినిమాలో నుంచి ఒక మ్యూజికల్ బిట్ తీసుకొచ్చి ప్లే చేశారు ఇక్కడ కొంచెం రీమాస్టర్ చేసి. అంతే. ఇక సినిమా గురించి ఏం తెలీదు. అప్పుడే థియరీలు స్టార్ట్ అయిపోయినాయి. ఇది సంక్రాంతికి వస్తున్న యూనివర్స్‌కి కనెక్టెడ్ అని అది ఇదని వెంకటేష్ గారు నీకు అర్థం కదా! బిజినెస్ అయినా ఏదైనా చేసేదేంటంటే మన టార్గెట్ ఆడియన్స్ ఎవరైనా తెలుసుకోవాలి. వాళ్ళని రీచ్ అయ్యే మీడియమ్స్ పట్టుకోవాలి. వీళ్ళిద్దరూ చాలా బాగా చేస్తారనిపిస్తది. మన తెలుగు ఇండస్ట్రీలో వీళ్ళిద్దరి కంటే బాగా చేసినోడంటే నాకు సడెన్‌గా తట్టట్లేదు. ఇన్‌ఫాక్ట్ ఈ పాన్ ఇండియా మీటింగ్స్ గాని ప్రతి స్టేట్‌కి వెళ్లి మీటింగ్స్ పెట్టడం కూడా రాజమౌళి గారు స్టార్ట్ చేసింది. అతను చేసిన తర్వాతే మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ప్రతి సినిమాకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కూడా ప్రతి సినిమాకి ప్రతి స్టేట్ క్యాపిటల్‌కి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టాలి. వాళ్ళ సినిమా గురించి చెప్పుకోవాలి అంతే. వన్ ఆఫ్ ది ఫ్యూ స్ట్రాటజీస్ ఏంటంటే ప్రెజెంట్ టాప్ ట్రెండింగ్ యాక్టర్స్ తీసుకుంటారు. అది కూడా ఒక రకమైన స్ట్రాటజీ. ఎక్కువ సార్లు కనబడుతున్నా కూడా కనపడినప్పుడు ఎక్కువ మంచి రిసెప్షన్ వచ్చిన వాళ్ళని తీసుకుంటే ఆబ్వియస్లీ వాళ్ళ సినిమా కూడా హిట్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఒక నోషన్ ఉంటుంది. ఒక బ్రహ్మానందం గారు కావచ్చు. ఇప్పుడు పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ టైంలో ఎవరుంటే అతను. ఇప్పుడు తమన్ గారిది 'అవలా వైకుంఠపురం' హిట్ అయిన తర్వాత మిగతా ఒక 2, 3 సినిమాలకు అతనే తీసుకున్నారు. ఇప్పుడు అనిరుద్ ఏ పాట చేసినా హాట్ కేక్‌లో వెళ్ళిపోతుంది. అంటే ఆయన ఆల్బమ్స్ అన్ని హాట్ కేక్స్‌లో వెళ్ళిపోతాయి. ఆళ్ళు కూడా చాలా అంటే ఈ సన్ నెట్‌వర్క్ వాళ్ళు కూడా చాలా బాగా ప్రమోట్ చేసుకున్నారు. ఇప్పుడు 'కూలీకి' ఎలా ప్రమోట్ చేశారు? 'కూలీకే' కాదు 'జైలర్‌కి' ఎలా ప్రమోట్ చేశారు? మ్యూజిక్ కాన్సర్ట్స్ కన్సర్ట్స్ పెట్టి కండక్ట్ చేసి మెయిన్ క్రౌడ్ పుల్లర్ అది. లాంగ్వేజ్‌లో. ఇప్పుడు 'మోనికా' సాంగ్ అక్కడ చేశారు. తెలుగులో కూడా చేశారు. మరి నాకు తెలిసినంత ఈ 2 ఉన్నాయి. పాన్ ఇండియా కాన్సెప్ట్స్. సో అలాంగ్ విత్ టీజర్స్ ఇప్పుడు నీకు 'హనుమాన్' ఉంది. వాళ్ళు అంత మార్కెటింగ్ చేసిందే లేదు. వాళ్ళు టీజర్ అలా కట్ చేసుకున్నారు. నీకు లాస్ట్‌లో గూస్ బంప్స్ వచ్చే హై మూవ్‌మెంట్ ఒకటి ఉండాలి. అదే ఆంజనేయ స్వామి ఫోటో ఆంజనేయ స్వామి ఏదైతే ఉంటుందో అది ఆ పార్ట్. మిగతాదంతా వాళ్ళు అసలు ఏం చేయాలనుకున్నారు టీజర్‌లో మీరేం చూడాలనుకున్నారో ఒకటి టీజర్ ఫస్ట్ నేను ఎక్సైట్ చేసేలా ఉండాలి. 2 వాడేం చూడబోతున్నాడో కొంచెం హింట్ ఇచ్చి మోర్ ఆఫ్ అన్నట్టు అదే చూపిస్తే 90% హిట్ అయిపోద్దిరా. అది వాడు అనుకున్నట్టు చూపిస్తే హిట్ అయిపోద్ది. నేను ఇదే తీస్తాను. ఇదే చూపిస్తాను. అందుకని ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో స్టోరీ ఎందుకు ఎత్తగరు వాళ్ళకి తెలుసు. వెళ్ళేవాడు అందరికీ తెలుసు. ఈ పాయింట్ అసలు అదే ఈ పాయింట్ నేను మాట్లాడతాను. బాలకృష్ణ సినిమాలు గాని, బోయపాటి సినిమాలు గాని, బోయపాటి గారి సినిమాలు గాని ఒకే మెథడ్ ఆఫ్ స్టోరీ ఉంటది. నువ్వు ఇంచుమించు నువ్వు కరెక్ట్‌గా గమనిస్తే డైలాగ్స్ కూడా నువ్వు ఎక్కడో చోట నువ్వు గెస్ చేయగలవు. అదే ప్రిడిక్టబుల్‌గా ఉంటాయి. ఇలా అంటాడేమో, ఇక్కడ డైలాగ్ ఇది చెప్తాడేమో అని. సో ఇవేంటి ఆళ్ళు అలా క్రియేట్ చేశారు ఇంపాక్ట్. సో నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఆ సినిమా నీకు బోర్ కొట్టదు. అది కదా అలా అంటే అంటారు చూడు. ఇట్ ఈస్ సో బ్యాడ్ దట్ ఇట్స్ గుడ్ అని. అది అందుకని నేనైతే మామూలుగా బోయపాటి బాలకృష్ణ ఒక వాళ్ళిద్దరిది కాంబినేషన్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ నాకు తెలిసి సినిమా ఎలా ఉంటుందో. సో ఏంటి అవి ఇంకా బాలకృష్ణకి ఏమన్నా కొంచెం సూట్ అవుతుంది కాబట్టి ఆ మ్యూజిక్ కి ఓకే వెళ్ళిపోవచ్చు అలాగా.
అదే. డైరెక్టర్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఒక ఆబ్వియస్‌లీ. సినిమా హిట్ అవ్వడానికి. అది ఎలా అంటే ఇప్పుడు ఇదే 'కూలీ' సినిమా ఇంకెవరైనా తీసుంటే హిట్ అవుతుందేమో అనిపిస్తది నాకు. ఎందుకంటే మనకి 'లోకేష్ కనకరాజు' మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల ఈ సినిమా హ్మ్. పోయిందేమో. అంటే నీకు సినిమా అల్టిమేట్‌లీ మనకు ఆ సినిమా నచ్చదు. బట్ అదే. ఎంతో కొంత ఇప్పుడు 'జైలర్' సినిమా ఉంది. 'జైలర్' సినిమా ఓకే. ఇది ఈ 'కూలీ' మనకి ఎందుకు నచ్చలేదు మెయిన్ ఏంటంటే అది ఆ 'లోకేష్ కనకరాజు' మార్క్ సినిమా కాదు. ఆ అది. ప్రీవియస్ డైరెక్టర్ ఒక ప్రీవియస్ వర్క్స్ గూడా ఒక హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే సినిమా హిట్ అవ్వడానికో, ఫట్ అవ్వడానికో. వివేక్ ఆత్రేయ లాంటి డైరెక్టర్స్ కావచ్చు, వెంకటేష్ మహల్ లాంటి డైరెక్టర్స్ కావచ్చు. ఇప్పుడు ఇలాంటి డైరెక్టర్స్ వచ్చి అంటే కొంచెం ఆర్టిస్టిక్‌గా ఉండే డైరెక్టర్స్ ఇప్పుడు అంతెందుకు 'తరుణ్ భాస్కర్' లాంటి డైరెక్టర్ కావచ్చు. వీళ్ళంతా హ్మ్. వచ్చి ఒక మాస్ సినిమా తీస్తున్నారంటే ఓకే. తీసుకున్నా కూడా నీకు ఆళ్ళ మార్క్ నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తావు. నువ్వెళ్లి ఆ! చూస్తాంటే అది. వాళ్ళు ఏదైతే పాపులర్ అయ్యారో నీకు హ్మ్. ఆడియన్స్‌కి ఏంటంటే నీకేది పాపులర్ అయితే ముందు అది కావాలి. ఆబ్వియస్‌లీ. ఆ! కానీ ఈ రీమే ఈ అందుకే నీకు పార్ట్ 2, పార్ట్ 3 వర్క్ అవ్వడానికి కూడా అది ఎక్కువ తీయడానికి కూడా కారణం అదే. హ్మ్. 'పుష్ప 1' వర్కౌట్ అయింది కాబట్టి 'పుష్ప 2' తీశారు కాబట్టి ఇప్పుడు నీకెందుకు సీక్వెల్సే కదా ఎక్కువ హ్మ్. డబ్బులు కొట్టేది. ఆల్రెడీ ఫ్రాంచైజ్ ఇది హ్మ్. ఉంటుంది. కొంచెం టైమ్ ఇచ్చే నార్మల్లీ థియేటర్‌లో చూసే ఆడియన్స్ కంటే కూడా అప్పటికే ఓటీటీలోను, టీవీల్లోను ఎలా దొరికితే అలా చూసి ఐరిసీలోను కూడా చూసేసేవాళ్ళు కూడా చూసేసి రెడీగా హ్మ్. ఉంటారు. పార్ట్ ఓకే. వాళ్ళందరికీ ఒక లోపలికెళ్ళిపోయి ఉంటది. ఓకే. ఇదిరా ఇదన్నట్టు. అంటే ఏంటంటారు సినిమా ఇలా ఉంటుందన్నట్టు. మనకి నెక్స్ట్ ఏమవుతుందో చూడాలనుకుంటారు. ఎవరు ఎంత తొందరగా హ్మ్. చూడాలనుకుంటే అంత కలెక్షన్స్ వస్తాయి అంతే. ఆ సినిమా రిలీజ్ అయ్యే టైం చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అవుతది. అదే. నిజం. పక్కా. అది నువ్వు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ అంటే ఈ ఇయర్‌లో బెస్ట్ హ్మ్. ఎగ్జాంపుల్ ఏంటంటే సంక్రాంతికొస్తున్నాం 'డాకు మహారాజ్.' హ్మ్. నాకు 'డాకు మహారాజ్' సినిమా చాలా ఇష్టం. అవును. కానీ ఎందుకు నాకు కూడా. కలెక్షన్ చేయలేదు? అదే దానికెందుకు కలెక్షన్స్ రాలేదు? అంటే అది ఒక ఫ్యామిలీ సినిమా అయితే కాదు గదా! అంతే. అంటే ఏదో ఉందా? కంపారిటివ్‌లీ బెటర్ ఫ్యామిలీ సినిమా కంపారిటివ్‌లీ. ఉంది ఇంకా. ఓకే. హ్మ్. అది సంక్రాంతికొస్తాను. అందులోకేంటంటే నీకు అదే నువ్వన్నట్టు. నువ్వు కరెక్ట్‌గా చెప్పావు. అంటే ఈ టైమ్ ఇంపార్టెంటు. ఆ సంక్రాంతి టైంలో ఏంటి ఎవరు నీకు యాక్షన్ సినిమా చూసేయాలి, దేశాన్ని దున్నేయాలి హ్మ్. అలాంటి నీకు థాట్ అదే. ప్రొవోకింగ్, మైండ్ హ్మ్. బెండింగ్ సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేయరు. అంటే అది. పండగలో అంటే ఆ రోజులో నీకది హైలైట్ అవ్వకూడదు. సినిమా హైలైట్ అవ్వకూడదు. పార్ట్ ఆఫ్ ద డే హ్మ్. ఉండాలి. హ్మ్. ఎందుకంటే ఆ రోజంతా హైలైటే నీకు. సంక్రాంతి కావచ్చు, అదే. ఆ 3 రోజులంతా ఆ వారం అంతా హైలైట్‌గా ఉంటది. సో, నీకేంటంటే పార్ట్ ఆఫ్ ద డేలో ఉండాలి. నీకు ఈ సంక్రాంతికొస్తున్నావు అంతే. ఎళ్తావు, నవ్వుకుంటావు కాసేపు. బయటకొచ్చాక ఏ సినిమాలో ఆలోచించవు. మర్చిపోతావు, ఎళ్ళిపోతావు. హ్మ్. హ్మ్. నీకది పార్ట్ ఆఫ్ ద డేలో ఉండడం వల్ల అంటే నీకు ఆ సీజన్‌కి తగ్గట్టు ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసుకునే టైం కూడా ఎలా ఉంటుందో చూసుకోవాలి. ఇప్పుడు హ్మ్. ఈ ఏదో లవ్ స్టోరీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అన్నారనుకోరా. అంటే ఇండియన్ సోల్జర్, పాకిస్తాన్ సోల్జర్ ఇప్పుడు 'టైగర్' సినిమా ఉంది. 'టైగర్' సినిమాలో ఏంటి ఈ ఇండియా ఏజెంట్ ఒకరు, పాకిస్తాన్ ఏజెంట్ ఒకరు ఇద్దరు కలుస్తారు, లవ్ చేసుకుంటారు. అదే ఒక రకంగా హ్మ్. బ్రాడ్‌లీ స్టోరీ. అదే సినిమా 'ఆపరేషన్ సింధూర్' తర్వాత రిలీజ్ అయ్యి ఉంటే ఎవరైనా అంత పెద్ద హిట్ అవుతుందా? నెగెటివ్ క్రిటిసిజం వస్తుందా? ఆబ్వియస్‌లీ. హ్మ్. నీకు అర్థం కదా! హ్మ్. నెగెటివ్. ఆ ఆ ప్రెజెంట్ సినారియోస్ ఏదైతే ఆ టైం ఏదైతే ఉందో, ఆ సిట్యుయేషనల్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి. హ్మ్. ఆబ్వియస్‌గా. టైమింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటేంటంటే క్లాషెస్. నంబర్ 4 ఇది. హ్మ్. క్లాషెస్ యాహ్! అంటే అంటే ఏ సినిమా నే ఇప్పుడు నువ్వన్నమాట. హ్మ్. సంక్రాంతికొస్తున్నంత క్లాష్ అయింది కాబట్టే పోయింది. ఏది అది. 'డాకు' పోవడం అంతే. నా ఉద్దేశ్యం. కలెక్షన్స్ దాన్ని ఎక్స్‌పెక్ట్ అరే! అంతే. హ్మ్. మనం చూసిన అంటే బాలకృష్ణ గారు తీసిన 4, 5 సినిమాలు తీసుకో. లాస్ట్ 4, 5లో హ్మ్. అందులో ది బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఉంటాయి. మ్యూజిక్ గాని, హ్మ్. 'డాకు మహారాజ్‌లోనే' ఉంటాయి. సో, అంటే హ్మ్. ఆబ్వియస్‌లీ నిజంగానే. నాకు ఆ ఇంటర్వెల్ ఫైట్ సీన్ అయితే ఈ రోజుకి ఈ సంవత్సరంలో హ్మ్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్ సీక్వెన్స్ అనిపిస్తుంది నాకు. హ్మ్. చాలా బాగుంటదన్నమాట. హ్మ్. హ్మ్. ఆ చెట్లన్నీ మండుతుంటే కత్తి గొడ్డలు బ్యాక్‌గ్రౌండ్ తిప్పడం మ్యూజిక్. బావుంటది. ఆబ్వియస్‌లీ ఇంకా హ్మ్. బీజీఎం దానికి ఇంకా చెర్రీ ఆన్ ది కేక్ అన్నమాట. హ్మ్. సో, నీకు అర్థం కదా! హ్మ్. నార్మల్ ఇప్పుడు నువ్వన్నట్టు ఇలా మనకి టెంప్లేట్ ఇలా ఉంటదని తెలుసు. అలా ఎక్స్‌పెక్ట్ చేసినోడు సర్ప్రైజ్ అవుతాడు. గుడ్ సర్ప్రైజ్ అది ఆ హ్మ్. సినిమాకెళ్తే. అంతే. నువ్వు టెంప్లేట్ లాంటిది బాలకృష్ణ సినిమా ఇది అదే. అల్ నిజంగా. అంటే అయినా నేను కూడా హోల్డ్ చేస్తది ఆ సినిమా. హ్మ్. అదే. నీకలా గుడ్ హ్మ్. సర్ప్రైజ్ అయినా కూడా ఆడకపోవడానికి కారణం ఏంటి? ఎదురు ఇంక మేమవుతుంది. అది. ఫ్యామిలీ ఆడియన్స్ పడిపోయి అండ్ ఒకటి అది మెయిన్ రీజన్. సంక్రాంతికొస్తున్నాంలో 2, 3 ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. అంటే హ్మ్. అన్‌డినయబుల్లీ ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. అవి చాలు. ఆ టైంకి అవి చాలు. హ్మ్. అండ్ అగైన్ ఇంత మనం మాట్లాడుకున్న ఎగ్జాక్ట్ బిహేవియర్ ఆ సినిమా ఆ పాయింట్‌కి ఎందుకు హిట్ అయింది. ఇప్పుడు 'కలేజా' లాంటి సినిమా కల్ట్ క్లాసిక్ అయింది. అప్పుడు ఎవడికి అర్థమే హ్మ్. కాదు. హ్మ్. హ్మ్. 'అతడు' సినిమా కూడా 'ఆరెంజ్' అంతే గాని. కదా! 'ఆరెంజ్' హ్మ్. గాని, హ్మ్. 'అతడు' గాని ఇప్పుడు కల్ట్ క్లాసిక్‌లన్నీ నువ్వు ఒకసారి ఆలోచిస్తే ఇవి వే హెడ్ ఆఫ్ టైమ్ వచ్చినవే. హ్మ్. అందుకే హ్మ్. మనకి ఇప్పుడు అర్థమవుతున్నాయి. అప్పుడు అర్థం కాలేదనుకుంటాం. హ్మ్. హ్మ్. అంతే కదా! సో, ఇప్పుడు 'అంజీ' ఉంది. 'అంజీని' ఇంత ఇప్పుడేమో నీకేంటి మనం అంతకంటే వరస్ట్ వీఎఫ్ఎక్స్‌లు చూస్తే గాని మనకు తెలియలేదు అది అంత గుడ్ అంతే. వీఎఫ్ఎక్సో. హ్మ్. హ్మ్. ఇంకోటేంటే 'సాహసం.' అదేమంటారు 'సాహసం' గూడా 'సాహసం' ఒక మంచి సినిమా. అది అదొక అంటే ఒక మంచి హ్మ్. హిట్టే అంటే హ్మ్.
ఆ సినిమాకి ఇంకా కానీ పెద్ద హిట్ అయ్యే దానికొచ్చి ఛాన్స్ ఉంది. రావాల్సిన రికాగ్నైజేషన్ రావాల్సినంత రాలేదన్న రికగ్నిషన్ ఫీలింగ్. రాలేదు. అంతే. అంతే. హ్మ్. తీసే సినిమా ఎలా అయినా సరే, ఒక ఎమోషన్ కూడా నీకెలా అంటే, యూనివర్సల్ అపీల్ ఉన్న ఎమోషన్స్‌కి నాకు మేజర్‌లు ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు కొన్ని కాంప్లెక్స్ మూవీస్ ఉంటాయి. అది ఎలా అంటే నీకు మళ్ళీ ఇప్పుడు 'నోలన్' సినిమాలే తీసుకోపోయి. 'నోలన్' హ్మ్. సినిమాలు చాలా కాంప్లెక్స్ ఉంటాయి. చాలా వరకు. టెనెట్ తీసేస్తే హ్మ్. హ్మ్. మిగతావన్నీ కూడా టెనెట్‌తో కలుపుకొని చాలా కాంప్లెక్స్ ఉంటాయి. బట్ కోర్ ఎమోషన్ ఒకటుంటది. అది చాలా సింపుల్ ఉంటది. హ్మ్. హ్మ్. నీకిదేంటంటే ఎలా అంటే నీకు ఎక్కడో చూసానురా నేను. ఆహ్, 'కొహెరెన్స్' సినిమా అంటే తీశారు. 'కొహెరెన్స్' అనే సినిమా ఉంటుంది. మీరు ఎవరైనా చూడకపోతే ఆ! ఖచ్చితంగా చూడండి. చాలా మంచి సినిమా అది. ఆ డైరెక్టర్ చెప్తాడనమాట. అది చాలా కాంప్లికేటెడ్ స్క్రిప్ట్. నీకు హ్మ్. ఆన్ ద సర్ఫేస్ ఎలా అంటే కానీ అతను ఎలా అనుకున్నాడంట, ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని ఒక్క లైన్‌లో చెప్పాలంటే ఎలా చెప్పాలని ముందు ప్లాన్ చేసుకున్నాడు. ఓకే. అంటే ఏంటి సింపుల్ వాళ్ళు నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్ వస్తారు, కలుస్తారు, ఓ ఇంట్లో కూర్చుంటారు. ఒక కామెంట్ వస్తుంది. వియర్డ్ థింగ్స్ జరుగుతాయి. ఇది సింపుల్ ఓకే. స్టోరీ. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది. దాని హ్మ్. తర్వాత యాడ్ చేసుకుంటూ పోతే వియర్డ్ థింగ్స్ ఏంటి? ఫ్రెండ్స్ బయటికెళ్తారు. బయటికెళ్ళినప్పుడు వెళ్ళినోడు మళ్ళీ రాకుండా వేరే యూనివర్స్ నుంచి ఇంకోడొస్తాడు. వేరే యూనివర్స్ హ్మ్. ఏంట్రా? అది ఇది అలా 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 లేయర్ బై లేయర్ హ్మ్. యాడ్ అవుతూ, యాడ్ అవుతూ, యాడ్ అవుతూ నీకు కాంప్లెక్సిటీ పెరుగుద్ది. అంటే హ్మ్. హ్మ్. నాకు సైన్స్ వద్దు, ఏమి వద్దు. ఎంగేజింగ్‌గా ఒక సినిమా చూసి రావాలనుకున్నోడికి అర్థం అవ్వాలి. హ్మ్. అంటే నీకు నచ్చాలి. నీకు ఓకే. ఇంక నువ్వు వెతుక్కున్నోడికి తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత స్టఫ్. నీకు హ్మ్. అర్థమవుతుందా? హ్మ్. అవే అంతే. అంతే. గొప్ప అదే సినిమాలు. లేయర్స్ ఇప్పుడు ఒక్కొక్కడికి ఆ! ఒకలా ఉంటది కదా! ఇప్పుడు సినిమాయే ప్రపంచం అనుకున్నోడు లేయర్స్ చూస్తాడు. హ్మ్. ఏదో ఓకే. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అన్నాడు అలా చూసి ఎళ్ళిపోతాడు అంతే. అంతే. హ్మ్. నాకెందుకు ఇయన్నీని నేను వచ్చానంటే ఇక్కడ హ్మ్. కాసేపు మైండ్ రిలాక్సేషన్ కోసం వీక్లీ వన్స్ సినిమా అంతే. కూర్చోండి. నాకెందుకు హ్మ్. ఇయన్నీ అనుకున్నోళ్ళు ఉంటారు. అందరూ ఆడియన్సే హ్మ్. వాళ్ళకి. అందరి దగ్గర నుంచి వాళ్ళు క్యాప్చర్ చేసుకోవాలి కాబట్టి హ్మ్. మార్కెట్. సో, ఇది హ్మ్. కూడా ఒక మంచి హ్మ్. ఇదనిపిస్తది. సో, టు రాప్ దిస్ అప్ మా వరకు వచ్చి ఈ 5 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ క్రౌడ్ పూలింగ్ ఐ మీన్ దాన్నేమంటారు ఫ్యాక్టర్స్ ఏమున్నాయని. ఏదైతే అవ్వచ్చు అది కాస్టింగ్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్స్ హ్మ్. పోర్ట్‌ఫోలియో ఏదైనా. రెండోది వాళ్ళు చేసే ప్రమోషన్స్. ఎంత బాగా ప్రమోట్ చేస్తున్నారని. మూడోదే హ్మ్. స్టోరీ. ఫోర్త్ వచ్చేసరికి స్క్రీన్ ప్లే. ఇది నేను ముందు మెన్షన్ చేయలేదు. హ్మ్. సింపుల్‌గా అంటే స్ట్రక్చర్ ఏంటంటే ఎంత సింపుల్‌గా ఉంది, ఎంత కాంప్లెక్స్ చేయగలిగాడు. ఒక అంటే హ్మ్. ఎక్కువ నీ సినిమా నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసే ఆడియన్‌ని నువ్వు ఎలా సాటిస్ఫై చేస్తున్నావు. జస్ట్ నార్మల్ సినిమా హ్మ్. చూసేద్దాం అనుకున్నోడికి ఎలా సాటిస్ఫై చేస్తున్నావు. 'ఖైదీ' సినిమా హ్మ్. అలాంటిదే. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ 'ఖైదీ' నాకనిపిస్తది. తెలిసిన స్టోరీనే నీకు తెలిసిన స్టోరీనే ఎంత బాగా చూపించగలుగుతున్నాం ఎంత అనేది బ్యూటిఫుల్‌గా స్క్రీన్ ప్లే అని చూపించారా నా అభిప్రాయం. హ్మ్. అది. సో, ఇది. హ్మ్. అండ్ ఫైనల్లీ ఈ క్లాషెస్ అనమాట. హ్మ్. క్రౌడింగ్ ఒకేసారి ఇలా మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ మూవీస్ వచ్చాయంటే ఆబ్వియస్‌లీ ఏదో ఒక సినిమా అది గొప్ప సినిమా అయినా ఏదో సినిమా దెబ్బైపోవాల్సిందే. దాన్ని హ్మ్. మరి ఎవ్వరు ఏం చేయలేరు. ఇట్స్ ఇనెవిటబుల్ అనమాట. సో, అందుకనే నీకు మోస్ట్‌లీ మూవీస్ అన్నీ ఇప్పుడు అంటే చాలా పెద్ద సినిమాలకి క్లాష్ ఉండదు. వచ్చినా హ్మ్. సరే ఆ క్లాష్‌లు ఎలా ఉంటాయంటే ఇది 'గొలాయత్ వర్సెస్ అంటే 'డేవిడ్ వర్సెస్ గొలాయత్' లాంటిది. అంటే నీకు ఆ క్లాష్ లాంటిది కాదు. ఏదో రెండో సినిమా వస్తుంది గానీ, రెండో సినిమా ఎవరికీ హ్మ్. పట్టించుకోరు. ఫస్ట్ సినిమా హ్మ్. మేనియాలోనే ఉంటారు. అలాంటిదన్నమాట. అలా ఉన్నప్పుడే నీకు మెజారిటీ కలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు 'బాహుబలి 2' హ్మ్. తీసుకోవచ్చు, 'పుష్ప 2' తీసుకోవచ్చు, 'పీకేకి' తీసుకోవచ్చు. ఆ లెవెల్ కలెక్షన్స్ పెట్టాయంటే కారణం ఏంటి? ఆ టైంలో అవి ఆటికున్న మీనింగ్ ఇంక మిగతా వాటికి లేదు. ఎవరు పట్టించుకోరు ఆ హ్మ్. టైంలో. కొట్టుకెళ్ళిపోతుంటది అదే మైండ్‌లో. ఇప్పుడు నాకు ఒక రకంగా హుహు. ఈ సెప్టెంబర్ మంత్‌లో అయితే నాకు అలాంటి మూవీస్ అయితే నాకు 'మిరాయ్' ఒకటి. హ్మ్. 'మిరాయ్' కంటే కూడా 'ఓజీ' అనిపిస్తుంది. అంటే పర్సనల్లీ నాకు హుహు. 2 ఇంట్రెస్ట్. ఎందుకంటే 'సాహోలో' అతనేం మరీ అంటే నార్మల్లీ స్క్రీన్ ప్లే కాంప్లెక్స్ చేసేయడం వల్ల కొంచెం అందరికి ఇబ్బందయింది గానీ, స్టోరీ లేదు అని తీసి పడేసేలా అయితే ఏం తీయలేదు 'సాహో.' హ్మ్. ఎవరు హ్మ్. మన 'సుజిత్.' అండ్ తను మూవీస్‌లో చూసుకుంటే ఆ స్టోరీకి ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఇప్పటికి ఇస్తారు. ఆఫ్‌కోర్స్ ఇది ఎంత ఫ్యాన్ సర్విస్ మూవీ అయినప్పటికీ అట్‌లీస్ట్ ఆ ఫ్యాన్ సర్విస్ అనేది సరిగ్గా చేస్తారని నమ్మకం నాకుంది. హ్మ్. సో, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ గైస్.